ఓకే, ఫోన్ నువ్వే ఉంచుకో ఇక. వానికి ఈ బైకే నచ్చిందంట. నిన్న కూడా వాళ్ళ డాడీ కూడా అడిగాడు, అకిరా మన బండి బెస్టా ఈ బండి బెస్టా, నాకు ఇది కావాలా అంటే ఇదే కావాలంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోటో మ్యావరిక్. టుడే we are going to భద్రాచలం టెంపుల్కి పోతున్నాం. అటు నుంచి అటు పర్ణశాల కూడా పోయేస్తాం వీలుంటే, టైం ఉంటే. మళ్ళీ పోయి ఈవినింగ్ కల్లా రిటర్న్ కావాలి. నేను, మా వైఫ్, మా బామ్మది, అల్లుడు, నలుగురం పోతున్నాం. 2 బండ్లు, అది కూడా రాయల్ ఎన్ఫీల్డే, మీటియర్స్ 350. ఇది 411 హిమాలయ. భద్రాచలంలో మా మామయ్య వాళ్ళు, వాళ్ళ పెదనాన్న వాళ్ళు ఉంటారు. ఇద్దరికి రిలేషన్ దగ్గర. దర్శనం చేసుకున్నాక వాళ్ళ ఇంటికి పోదాం అనుకుంటాను నేను. చూద్దాం ప్లాన్ ఎట్లా నడుస్తుంది అనేది. ఎట్లా పోవడం అంటే తాడ్వాయి, కాటాపూర్ సైడ్, బీరెల్లి, రంగాపూర్, బయ్యారం ఆ రూట్లో వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఏటునారం, మంగపేట ఇదంటే చాలా లాంగ్ అయిపోతుంది. అందుకని ఇట్లా వెళ్ళిపోతున్నాం. ఇది మంచిగా ఫారెస్ట్ నుంచి వెళ్ళిపోతాం అన్నట్టు. కొంచెం గాలన్నీ వస్తుంది కదా ఎండాకాలం, చల్లగా నీడగానే ఆగచ్చు అప్పుడప్పుడు. అట్లా అని స్పెట్స్ పెట్టుకున్నావా? స్పెట్స్ పెట్టుకోమన్నా పెట్టుకున్నావా? ఓకే. నిన్న నైటే బండ్లో ఫుల్ ట్యాంక్ కొట్టించినాం. చలో. అండ్ ఈ వీడియోలు ఎడిట్ చేయడానికి నా దగ్గర అయితే ఆండ్రాయిడ్ ఫోన్ లేదు. ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నాకనే వీడియోలు ఎడిట్ చేస్తా కావచ్చు. మ్యాక్సిమం లేట్ అయిపోతుంది ఈ వీడియోలు రావడానికి కూడా. ఇట్లా లింగాల మీదకి వెళ్ళి కూడా పోవచ్చు ఫస్ట్ రౌండ్ ఉండి. కానీ ఇది బాగా ఇంకా అడవి. అక్కడైనా అక్కడ ఊరు ఉంటుంది. ఇది చాలా లాంగ్ అన్నట్టు. మొత్తం ఫారెస్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకే ఆ రూట్లో వెళ్ళట్లే అసలే. బ్లూబెర్రీ ఐలాండ్ ముంగట్నే ఉంటుంది. వెల్కమ్ టు ఏటునాగరం వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఎట్లుంది అకిరా లొకేషన్? వానర సైన్యం వెల్కమ్ చేస్తుంది మమ్మల్ని. పస్రా నుంచి తాడ్వాయి నుంచి ఏటునాగరం వరకు మొత్తం ఇట్లనే ఉంటుంది. మొత్తం ఫారెస్ట్. అకిరా వాళ్ళ డాడీ ఆ బండి మీద రావాలి యాక్చువల్లీ. కానీ అకిరా ఏమో ఈ బండి నచ్చింది నాకు, ఈ బండి మీదనే వస్తా అని ఈ బండి ఎక్కిండు.
అకిరా బ్లూబెర్రీ ఐలాండ్ ఎక్కడ? అదేనా? అదే అకిరా, అట్లా అదే దారి అదే. ఇదే బ్లూబెర్రీ ఐలాండ్ పోయే దారి. సారీ, బ్లాక్బెర్రీ అక్కిరా, బ్లూబెర్రీ కాదు. నాకు కూడా తెలియదు. ఇక వర్షాకాలం అయితే మొత్తం చిగురించి హైలైట్ ఉంటుంది లొకేషన్. అందరూ ఈ రోడ్లో పోయేటప్పుడు ఆగుతారు, వాటర్ ఫాల్స్ ఇటే పోతారు కదా, మొత్తం ఆగి ఫోటోలు దిగుతారు. గొత్తికోయళ్ళు ఈ ఇల్లులన్నీ అవే. స్ట్రైట్గా పోతే 7:30 మంగపేట. ఇక్కడ మనం రైట్ తిరగాలి తాడవాయి దగ్గర. ఈ ఒక్క రైడ్ తిరిగినందుకు చాలా సేవ్ అవుతుంది, మనకు టైం సేవ్ అవుతుంది, డిస్టెన్స్ కూడా సేవ్ అవుతుంది, పెట్రోల్ కూడా సేవ్ అవుతుంది, అండ్ మంచి లొకేషన్స్ కూడా ఉంటాయి. చాలు, ఇది చాలు. అండ్ ఒకప్పుడు రోడ్ లేకుండే, రోడ్ వేసారు ఇటు, చిన్న రోడ్డు. ఒకప్పుడు అట్లా ఉండే, ఆ కంకర్ రోడ్డు, అంత మట్టి రోడ్డు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కాకపోతే కర్వులు చాలా ఉంటాయి, చూసుకోవాలి. అవతలోడు కనిపించడు మళ్ళా. ఏంటిది లోపలికి అలా చేయరు. మినిస్టర్తో పోతేనే అలో చేయరు, కెమెరా అలో చేయరు టెంపుల్లో. ఇప్ప పువ్వే కదా అమ్మ రాయలుంది. ఇప్ప పువ్వుతోని చాలా ఆరోగ్యం అంట. మా అటు ఆదిలాబాద్ సైడ్ ఇప్ప పువ్వు లడ్డూలు తయారు చేస్తున్నారు. అవి మంచి టేస్ట్ ఉంటున్నాయి తెలుసా. అవి మన అన్నిటికీ మంచిగా. నా ఫోన్ కంఫర్ట్ ఉండదు సరిగా. అక్కడ ఆగుదాం, ఆ బ్రిడ్జ్ కాడ ఆగుదాం. ఇక్కడ మంచిగా ఉంటుంది లొకేషన్. నువ్వు ఆ బండి ఎక్కాలి అకిరా, ఉతకపోతాను. మీరిద్దరు ఇల్లరండి అయితే. లొకేషన్ బాగుంది కదా. అక్కడ ఒక చెట్టు ఉండే అప్పుడు గిడ, ఆడ ఫోటోలు దిగినాం మేము. ఓ చాలా ఏళ్ళు అవుతుంది, 2019 అనుకుంటా. ఎక్కువ ఎక్కువ ఎక్కువ. ఏడుళ్ళ బయ్యారమా? 8 ఊర్ల బయ్యారం.
ఇదే మొత్తం ఇప్పపు. నువ్వు పిచ్చిదానివే కదా. ఇదే కదా ఇప్పపు మొత్తం. స్మెల్ అయితే మస్తు వస్తుంది. ఏరుకో ఇప్పపు పిచ్చిదాని లెక్క. లొకేషన్ బాగుంది, మంచి ఫోటో. 0.5x పెట్టు, మస్తు వస్తుంది. ఎవరు? సింధువా? జరుగాకిరా అమ్మా, నువ్వు ఇటురా. దేనికో ఇప్పపు వేరుకోవదంతి. చిన్ని కొంచెం జరగమ్మా. ఆగాగు, నీతో కూడా ఉంది తీసేది. ఇట్రా ముందుకురా. ఎక్కువ ఆకిరా, ఎక్కువ. నువ్వు ఎక్కమ్మా, చెప్తా అర్థం కదా నీకు, లేట్ అవుతుంది అంటే. ఎండ కొడతలేదు అంటే కొడుతుంది, అక్కడ మబ్బు అడ్డు ఉన్నది కాబట్టి కొడతలేదు. ఏ అకిరా, మేము పోతున్నాం మరి. ఇంకా సగం దూరం కూడా పోలే మేము, 2 సార్లు ఆగినాం. ఇప్పపు వేరుకున్నావా? ఇప్పపు వేరుకున్నావా? ఏం చేసినావు మరి? ఏరుకొని ఎండబెట్టుకొని. అది మళ్ళీ ఎట్లాగో మట్టి మీదనే కదా ఎండ పోసేది. కౌశెట్టివాయ్. నెక్స్ట్ మా చిన్నమ్మోళ్ళూరు ఉంటుంది, అంకంపల్లి. రిటర్న్లో వచ్చేటప్పుడు వెళ్తాం. అప్పటి వరకు గోప్రో ఛార్జింగ్ ఉంటే వీడియో తీస్తా. మ్యాక్సిమం నేను అక్కడికి పోగానే అయిపోతాయి నా ఛార్జింగ్, భద్రాచలం పోగానే. లోపలికి ఎట్లాగో అలా చేయడు. బీరెల్లి 5 కిలోమీటర్లట. వీడియో కోసం, వీడియో తీద్దామని లేచిన. వీడియో అదే అంకంపల్లి. రిటర్న్లో పోదాం తీ. పల్లీలు గట్టే ఉంటుంది, లోపలనే ఉంటుంది. చూడు లొకేషన్స్. నిలబడు. ఎవరద్దన్నారు? కూర్చుంటే నువ్వు కనబడతలేవు, నిన్న కనబడలే. మంచిగా సూర్యుడు వస్తున్నాడు ఇక ఇప్పుడిప్పుడే. కొద్దిగా అయితే చూపెడతాడు ఆయన టాలెంట్ ఏంటిది అనేది. బయ్యారం వరకు మంచిగానే పోవచ్చు, ఇట్లనే ఉంటుంది రోడ్డు. బయ్యారం నుంచి భద్రాచలం పోయే వరకు సుక్కలు కనబడతాయి. అదే మెయిన్ రోడ్డు, కానీ రోడ్ అంతా గలీజ్గా ఉంటుంది, అన్నీ గుంతలు ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషన్, కానీ పీస్ఫుల్. అదే అటు సైడ్ పోతే అన్ని గుంతలు ఉంటుంది రోడ్ అంతా. ఎటునారా సైడ్ ఇట్లా పోతే ప్రశాంతత ఉండదు, లారీలు గీరీలు అన్నీ తిరుగుతూ ఉంటాయి.
ఇవి ఎప్పుడో పాతకాలం అనుకుంటా కదా. మంచిగా ఉన్నాయి. అయితే ఆదిలాబాద్ సైడ్ పోయినప్పుడు కూడా అవి మంచిగా ఉండేనే, అంత డిఫరెంట్గా ఉండే. లొకేషన్స్ మాత్రం వేరే లెవెల్. మా పెళ్ళికి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ని 2 రోజులు ఉండిపోండిరా అని చెప్పిన. ఉండలే, వచ్చారు అదే రోజు వెళ్ళిపోయారు. ఉంటే మంచిగా రామప్ప, లగ్నవరం ఇవన్నీ తిరిగేటోళ్ళు. ఎదవలు వినరు వాళ్ళు. ఎనిమిది గంటలకే ఎండ స్టార్ట్ అయింది. ఇక పొద్దున్న నుంచి ఏదో మబ్బు అడ్డుండి బతికిపోయినాం, కానీ లేదంటే 7 గంటలకే వచ్చింది ఎండ. బయ్యారం లాగి టిఫిన్ చేసి వెళ్ళిపోతాం. బయ్యారం నుంచి ఒక ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ ఉంటుంది. 1 అవర్ 1.5 అవర్లో వెళ్ళిపోతాం మేము భద్రాచలం. బయ్యారం పోయినాక డిసైడ్ అవుతాం ఫస్ట్ దర్శనమా లేకపోతే మా మామయ్య వాళ్ళ ఇంటికా. అండ్ భద్రాచలంలో ట్రైబల్ మ్యూజియం కూడా ఓపెన్ అయింది కదా రీసెంట్గా. వీలైతే అది కూడా పోతాం. పర్ణశాల కూడా పోతాం. పర్ణశాల చూడాలని ఉంది నాకు చాలా. అప్పుడెప్పుడో చూసిన జమానా. దూరంలో పొగ వస్తుంది, మీకు అనిపిస్తుందో లేదో. 2 గ్యాస్ మొద్దులు ఉన్నట్టుంటాయి ఆడ. అల్లకెళ్ళి మొత్తం పొగ ఇట్లా వెళ్తూ ఉంటుంది. అకిరా లేచిండు. అకిరా లేచినావా ఇక? బయ్యారంలో ఇప్పుడే టిఫిన్ చేసినాం. సీ దట్. చూడు, ఆడో 2 ఉన్నాయి, ఈడో 2 ఉన్నాయి, ఈడో 2 ఉన్నాయి. మొత్తం అంతా పొగ అంతా ఎత్తునే ఉంటుంది పైకి. వెల్కమ్ టు భద్రాచలం. గోదావరి బ్రిడ్జ్ వస్తుంది. గోదావరి బ్రిడ్జ్. గీడ గోదావరి ఏడు ఉంటుంది అన్నావు. నువ్వు రాలే అసలు? భద్రాచలమే రాలేదా? చూడండి గోదావరి మొత్తం. వాటర్ తక్కువ ఉన్నాయి కదా. మామూలుగా అయితే అంతా నిండిపోద్ది. భద్రాచలం గోదావరి మొత్తం ఫుల్ అయిపోతుంది అది ఇది అని చెప్తారు న్యూస్లో. వర్షాకాలం అయితే ఇక్కడ నుంచి అనుకుంటా. చిగుతరోడా వచ్చిన ఆ బండి కూడా బ్రేక్ కొడుతుండాడు. ఒకసారి ఇల్లు ఉన్నాం. మొన్న ఫుల్ ఉండొచ్చు కదా జనాలు. శ్రీరామనవమి రోజు ఫుల్ ఉండొచ్చు. ఎడబెట్టుడు బండి.
మార్నింగ్ 10 కల్లా వచ్చేసినాం కదా, దర్శనం కూడా ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. మంచిగా దర్శనం చేసుకున్నాం. తర్వాత మా మామయ్య వాళ్ళ ఇంటికి పోయినాం. ఆడ లంచ్ చేసేసి అటునుంచి అటు పర్ణశాల కార్లో పోయి వచ్చినాం. ఆడ ఫోటోలు వీడియోలు తీయద్దన్నారు. మొత్తం అంతా కమర్షియల్ అయిపోయింది. ఆడ ఫోన్లు తీసుకుంటున్నారు. ఫోన్లు ఆడ పెట్టాలన్నట. వాడు ఫోటో తీస్తే 100 రూపాయలట. చెప్పుల కాడ ఇవన్నీ మొత్తం కమర్షియల్. అప్పట్లాగా లేదు, ఫ్రీగా. సో మ్యాక్సిమం మళ్ళీ ఇంకోసారి వెళ్ళకపోవచ్చు నేను పర్ణశాలకి, ఎందుకంటే అంత నచ్చకుండా చేసారు. చూసు లేదు, పీపు లేదు. శ్రీ ఆంజనేయం. సో పర్ణశాల ఇంకోసారి వెళ్ళాను మ్యాక్సిమం. అంతా చూసేసుకున్నాం, ఆర్ట్ చేసినాం. ఈవినింగ్ 5 అవుతుంది, 5 బాగా అవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. ఇదే గోదావరి, తెలుసు మాకు. చేపలు పడుతున్నారు. మా మామయ్య వాళ్ళ ఇంటికి కూడా ఫస్ట్ టైం మళ్ళీ ఇది. సో వాళ్ళు పెళ్ళయింది కదా, మాకు బట్టలు పెట్టారు. మార్నింగ్ పోయేటప్పుడు ఇది చూపెట్టలే మీకు. ఇలా కోల్ మైనే కదా, కోల్ మైందే ఇది. ఇది అప్పుడప్పుడు నడుస్తూ ఉంటుంది, ఇప్పుడైతే ఆఫ్లో ఉన్నది. ఎక్కడిది? మనుగూరు. బా, మనుగూరు కోల్ మైన్. బా, వ్యూ మాత్రం సూపర్ ఉంది. కోల్ మైన్, సన్సెట్. ఈడ బండి ఈడ ఆపేటట్టు ఉండదు, అటు లారీ ఇటు లారీ.